ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ అనిల్ కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఏంటంటే ఈయన ఒక రోల్ కోసం ఏవైనా చేస్తారు. ఓ మై గాడ్, మై గాడ్. అనిల్ కపూర్ గారు, మీరు చాలా స్టూడియోలని తిరుగుంటారు. ఒక రోల్ కోసం అంటే నేను విన్నదేంటంటే జీపీ గారు సినిమా చేసినప్పుడు మీ చెస్ట్ మీద ఉన్న హెయిర్ మొత్తం షేవ్ చేసుకుని వెళ్ళారట. ఇటువంటి ఎన్నో విషయాలు జరిగాయి. రాజ్ సార్ సినిమా తీస్తూ ఉన్నారు. రాజ్ కపూర్ గారు, ది గ్రేట్ రాజ్ కపూర్ గారు పరమ్వీర్ చేస్తున్నారు. అందులో 3 రోల్స్ ఉన్నాయని నేను విన్నాను. అప్పుడు నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా 3 పిల్లలు ఒకేలా ఉండరు, ఆ 3లో నాకు ఒక ఛాన్స్ వస్తుందనుకున్నారు. ఆయన ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్స్కి సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత నేను కడక్ వాసులోకి వెళ్ళి నా జుట్టంతా కట్ చేయించుకుని అక్కడి నుంచి ఆర్మీకి సంబంధించిన బార్బర్ ఉంటే ఆయన చేత జుట్టు కట్ చేయించుకుని ఆర్కేకి డైరెక్ట్గా వెళ్ళాను. అలాంటి వాళ్ళని ఆర్కేలోకి రానివ్వని సమయం గురించి నేను చెప్తున్నాను. ఎంతో కష్టపడి లోపలికి వెళ్ళాను. అక్కడ నుంచున్నాను కాటేజ్ బయట. నా ఫొటోస్ అన్నీ చూపించాను. ఆయన ఫొటోస్ చూశారు. ఆ తర్వాత ఆయన నన్ను, నేను సినిమా చేయలేదు, నేను అటువంటి సినిమాలు ఎన్నో చేశాను, సినిమా రిలీజ్ అవ్వలేదు, కానీ ఆయన చెప్పారు ఈ సినిమాలో నువ్వు చేద్దు గాని అని. ఆయన అలా చెప్పడమే చాలా గొప్ప విషయం. యాక్చువల్గా రజిత్ గారు, నేనెప్పుడూ పని కోసం ఎదురు చూస్తూ కూర్చోను, పనిని వెతుక్కుంటూ వెళ్తుంటాను. పని వస్తేనే పని చేయాలనుకోను, పనిని వెతుక్కుంటూ ఉంటాను. ఒక మంచి రోల్ కోసం, ఒక మంచి డైరెక్టర్తో పనిచేయడం కోసం, ఒక మంచి రైటర్తో, ఒక మంచి కోస్టార్తో పనిచేయడం కోసం నేను ఏమైనా చేస్తాను. మేము మిమ్మల్ని అన్ని సినిమాలను ఇదే గెటప్లో చూసాం, ఇదే జుట్టు, మీసం, గడ్డంతో పాటు. కానీ యశ్ చోప్రా గారితో పనిచేసేటప్పుడు మీరు మీ మీసాన్ని తీసేశారు కదా? అవును, లంహేలో నేను మీసం తీసేశాను. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాక నా భార్య నన్ను చూసి ఆ తర్వాత ఎన్నో చెప్పు దెబ్బలు తిన్నాను. అప్పట్లో నా ఫ్యాన్స్ అందరూ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మీసం అనేది నా ట్రేడ్ మార్క్గా ఉండేది. అంతా నన్ను అడిగారు, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు, మీసం లేకుండా నిన్ను చూడలేకపోతున్నావని. అప్పుడు నేను మనసులో ఆలోచించింది ఒకే ఒకటి, అంటే నేను జీవితంలో ఒక సుదీర్ఘమైన కెరీర్ని ఏర్పరచుకోవాలంటే నేను ఇలాంటి సినిమాలన్నీ చేసి తీరాలి, అదొక మెమరీగా ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రజలు ఇప్పటికీ లంహే సినిమాని తలుచుకుంటూనే ఉంటారు. లంహే లాంటి సినిమాల్లో నేను మీసం తీసేశాను. విరాసత్ ఉంది, 1942 లవ్ స్టోరీ ఉంది, పరిందా ఉంది. ఈ సినిమాలన్నీ ప్రజలు చూసేవారు. అప్పట్లో ప్రజలకి నచ్చని విషయాలు చేసేవాణ్ణి. పరిందా గురించి చెప్తారు, 42 గురించి చెప్తారు, అది హిట్ అవ్వలేదు, అది ఇది అని. లంహే సినిమా ఫ్లాప్ అన్నారు. బట్ ఏదో ఒక విధంగా నా అంతరాత్మ చెబుతుంది ఇలాంటి విషయాలు చెయ్యాలి అని. ఒక్కోసారి లావుగా ఉంటాను, మీకు గుర్తుండుంటుంది విరాసత్లో నేను ఇదే చోటుకొచ్చి కూర్చున్నాను, మీసం ఇంత పొడుగ్గా పెట్టుకుని. అప్పుడు మీరు కూడా నన్ను అడిగారు, ఏమిటిది ఇంత పెద్ద జుట్టు, పెద్ద పెద్ద మీసాలు ఏమిటి అని, మీకు గుర్తుందా? కానీ ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య మీడియా ఇంట్రెస్టెడ్గా ఉంది. యూ అండర్స్టాండ్? సో థింగ్స్ చేంజ్డ్. ఇటువంటి విషయాలు నేను ఎందుకు చేశానంటే నేను జీవితాంతం పనిచేస్తూ ఉండాలి, కొత్త కొత్త రోల్స్ చేయాలి. యశ్ చోప్రా లాంటి డైరెక్టర్స్తో ఆయన థింకింగ్ ఎప్పుడూ ఫార్వర్డ్లో ఉంటుంది. ఆయన స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే ఆయన ప్యాషన్ ఎలా ఉంటుందంటే, నా ఉద్దేశంలో ప్రజలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు యశ్ చోప్రా బెస్ట్ ఫిలిం అంటే అది లంహేనే అని. అందుకు మీసమే కాదు, ఇంకేమైనా తీయడానికి సిద్ధమే. సుభాష్ గారి సినిమా చేయడానికి మీరు ఎంతగానో ఆరాటపడ్డారని నేను విన్నాను. అది నిజమే, నేను ఎంతగానో ఆరాటపడ్డాను ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి అని. అప్పట్లో ఆయన క్రోధీ సినిమా చేస్తున్నారు. ఆయన క్రోధీ సినిమా తీస్తున్నప్పుడు నేను వెళ్ళి ఆయన సెట్లో నుంచునేవాణ్ణి, లాబీలో నుంచునేవాణ్ణి, హోటల్ రూమ్ బయట నుంచునేవాణ్ణి. ఒక్కసారి నన్ను చూస్తే చాలు, తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇంటికి వెళ్లేవారు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన రైట్ హ్యాండ్ చంద్రకాంత్ అని ఒకరుండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేవాణ్ణి, ఎలాగైనా మాట్లాడు, నేను ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి అని. కానీ ఆయన నన్ను తీసుకోలేదు. ఆయన సచిన్ని తీసుకున్నారు, సచిన్ సార్. ఆయన చాలా మంచి యాక్టర్, నన్ను తీసుకోలేదు. ఆయన ఆ టైంలో ఆయనకి ఏమనిపించిందంటే ఆయనే ఆ క్యారెక్టర్కి సూటబుల్ అని, అందుకే ఆయన్ని తీసుకున్నారు. కానీ నేను ఓటమిని అంగీకరించేవాణ్ణి కాదు. నేను మళ్లీ వెళ్ళి నుంచున్నాను, చేసిందే చేస్తూ ఉన్నాను. ఆ తర్వాతే మేరీ జంగ్ అనే ఆయన సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. మేరీ జంగ్ సినిమా వల్లే నేను సునీతని పెళ్లి చేసుకున్నాను. ఈ సినిమాకి సునీత గారికి ఏంటి సంబంధం? అంటే సుభాష్ ఘై గారు ఎంత పెద్ద డైరెక్టర్ అంటే, ఎంత గొప్ప లెజెండ్ అంటే, ఆయన ఎన్నో సినిమాలు తీశారు. ఆ టైంలో ఆయన సినిమాలో సైన్ చేస్తేనే చాలు. ఈ అనిల్ కపూర్, జాకీ షరాఫ్ కలిసి చేసిన సినిమా హీరో సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఆయన తీసుకున్నారు.
జావేద్ గారు రికమెండ్ చేసినందువల్ల నన్ను ఆ సినిమాలో తీసుకున్నారు. పెద్ద హిట్ అయింది. ఆయన మషాల్ సినిమా చూశారు. ఆ తర్వాతే నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత సునీత ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఏ ఫ్రెండ్ అండ్ దెన్ షీ వాజ్ మై గర్ల్ ఫ్రెండ్. అలాగే కాలం గడిచిపోతూ ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన పేరెంట్స్ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అప్పుడు నేను వాళ్ళతో ఏమన్నానంటే, నా దగ్గర డబ్బు లేదు, ఒక ఇల్లు లేదు, ఎలా పెళ్లి చేసుకోగలను? హౌ కెన్ ఐ లుక్ ఆఫ్టర్ యూ? ఎప్పుడైతే ఆ సినిమాలో సైన్ చేశానో ఆ తర్వాత ఎవరూ నన్ను అడ్డుకోలేరు. ఇకపై నా దగ్గర కారు ఉంటుంది, బంగ్లా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఐ హ్యావ్ డన్. సునీత, రేపు ఉదయమే మన పెళ్ళి. నిజం చెప్తున్నాను రజిత్ గారు, నేను చెప్పాను రేపు ఉదయమే పెళ్ళి, లేదంటే ఎప్పటికీ లేదు. పాపం తను ఓ 15 నిమిషాల్లో 2-3 గంటల్లో మెహందీ పెట్టేవాళ్ళని, ఇలా అన్నీ ఏర్పాటు చేసుకుని మొత్తం ఓ 12-13 మందే ఉంటారు. మా పెళ్లి జరిగిపోయింది. కొంతమంది పెళ్లికి విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బుని నీళ్లలాగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత 2 ఏళ్లకు ఆ పెళ్లి మీకు అర్థమై ఉంటుంది. మనసు కలిస్తే ఇక పెళ్లి విషయానికొస్తే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఆ మేరీ జంగ్ సినిమా వల్ల నాకు పెళ్ళయింది. సుభాష్ కై గారితో మేరీ జంగ్ సినిమా తర్వాత మీరు 5 సినిమాలు చేశారు. కర్మ, తర్వాత రామ్ లఖన్ చేశాను, తర్వాత తాళ్ చేశాను, తర్వాత యువరాజ్ చేశాను, బ్లాక్ అండ్ వైట్ చేశాను. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. అలాగే రామ్ లఖన్లో మై నేమ్ ఇస్ లఖన్ అనే సాంగ్ చాలా సూపర్ హిట్ అయింది. అరే అవును. ఈ జకాసు రామ్ లఖన్ పాట నన్ను ఫాలో అవడం ఎప్పుడు ఆపుతుందో తెలీదు. కానీ ఇది అవకాశమే లేదు. ఇది మీ అందరి అభిమానం, మీ ప్రేమ. ఇందులో కూర్చుని ఇంతవరకు ఎవరు డాన్స్ చేసి ఉండరు అనుకుంటాను. సార్ మా కోసం ఒక్కసారి చెయ్యండి సార్. యాక్చువల్లీ ఐ కేమ్ హియర్ బికాస్ ఐమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నేనేం అడగాలనుకుంటున్నానంటే, మీరు స్ట్రగుల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడున్న యూత్ ఏమనుకుంటున్నారంటే, మీడియాలో ఎంట్రీ అయిన వెంటనే సక్సెస్ అయిపోతామని అనుకుంటున్నారు. నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సక్సెస్ కోసం ఏం చెయ్యాలి? దర్ ఈస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. మీరడిగిన ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు. దర్ ఈస్ నో షార్ట్ కట్. లేదు, ఐ కీప్ టెల్లింగ్. మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. నేను చెప్పేది ఒక్కటే, కఠినమైన శ్రమ. కాకపోతే ఒక్కోసారి ప్రాబ్లం ఏమిటంటే, అప్పుడప్పుడు క్లిక్ అయిపోతుంది అంటారు. నా అదృష్టం బావుంటే నాకు దక్కుతుంది అంటారు. ఫేట్ అనేది ఎంతో ముఖ్యం, డెస్టినీ కూడా ఉంది, అవన్నీ కామన్ విషయాలు. బట్ నేను చెప్పేదేంటంటే, దానికోసం మనం వెయిట్ చేయకూడదు. దట్ ఫేట్ అండ్ లక్ షుడ్ బి ఏ బోనస్. బట్ ఐ థింక్ దర్ ఈస్ నో షార్ట్ కట్. దర్ ఈస్ ఓన్లీ హార్డ్ వర్క్ అండ్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. అనిల్ గారు, మీరే ప్రజలకు చెప్పండి, లేకపోతే నేను చెప్పాల్సి ఉంటుంది. ఒకనొక కాలంలో చూసారంటే, మీరు పార్టీస్ కానీ పెళ్లిళ్ళకి కానీ వెళ్ళాలంటే మీరు అద్దెకి డ్రెస్ తీసుకుని వెళ్ళేవారట. ఈ రోజు మీరు నన్ను బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గుల్షన్ గ్రోవర్ గారే చెప్పారు. ఈ గుల్షన్ గ్రోవర్ గారిని బొంబాయి వెళ్ళి చంపేస్తానమాట. అది ఏమిటంటే, ఆబ్వియస్లీ యునో, మంచి డ్రెస్ కావాలి, వెళ్ళిన చోట చక్కటి ప్రెజెంటేషన్ ఉండాలి. అప్పట్లో చూసుకుంటే ఇప్పుడున్నట్టు స్టైలిస్టులు లేరు. ఇప్పుడు స్టైలిస్టులు వచ్చి అవన్నీ చేస్తున్నారు. ఎన్నో విషయాలు మారిపోయాయి మీరు చెప్పినట్టు. ఈ సోషల్ మీడియా వచ్చింది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ వచ్చేసాయి. సో అందువల్ల మా ఫొటోస్, ఇలాంటి విషయాలకి ఎంతో టైం వేస్ట్ అవుతుంది. అంత టైం వేస్ట్ చేయకండి, కష్టపడాలి, పని చేయాలి. నాకు అప్పట్లో డ్రెస్సెస్ అవసరం అయ్యేది. నా కచిన్స్ అనే పేరుతో ఒకరు ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు నా ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్ళి నాకేదైనా మంచి డ్రెస్ ఇవ్వు అని అడిగేవాడిని. ఆయన నన్ను చూసి నీకు సంజయ్ దత్ డ్రెస్సే సూట్ అవుతుందనేవారు. అప్పట్లో సంజయ్ దత్కి కొన్ని సూట్స్ కుడుతుండేవారు, రాకీకి, తర్వాత వాళ్ళ పర్సనల్కి. నేను దాన్ని ట్రై చేశాను, అది నాకు పక్కాగా సరిపోయింది. అప్పట్లో సంజయ్ దత్ నా బాడీ ఒకేలా ఉండేది, ఇప్పుడు ఆయన బాడీ ఇంకా బెటర్గా ఉంది. ఆయన బాడీ ఎంతో బాగుంటుంది. నా బాడీ ఎప్పుడూ ఆయన బాడీలో ఉండేది కాదు. అప్పట్లో కొంచెం ఆల్టర్ చేయడం వల్ల ఆయన డ్రెస్ పక్కాగా ఫిట్ అయ్యేది. తర్వాత సో ఇదే అది రెంటెడ్ డ్రెస్ కాదు, ఒక ఫ్రెండ్ నాకు ఇచ్చారు అంతే. డబ్బు తీసుకోలేదు, ఫ్రీగా ఇచ్చాడు. అవును, నేను సంజయ్ దత్ డ్రెస్ వేసుకునే తిరిగేవాడిని. So Slumdog was your hit film. So you were first time for the Oscars that time. So sir, have you ever expected that you've been there? What was your experience for the Oscars? ఇప్పుడు స్లమ్ డాగ్ ని పేరు వచ్చింది, మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నారా?
ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నది స్లమ్ డాగ్ కోసం నేను ఆస్కార్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నేను ఆ స్టేజ్ మీద ఎలా ఫీల్ అయ్యానో అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ లోకంలో కళాకారులు ఎవరైనా, ఎటువంటి ఆర్టిస్ట్ అయినా, ఎంత పెద్ద లెజెండ్ అయినా, ఎస్పెషలీ యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, ఫిలిం ఇండస్ట్రీలో లోకంలో ఏ మూల ఉన్నా వాళ్లకున్న కోరిక ఒకే ఒకటి, ఆస్కార్ స్టేజ్ మీదకు వెళ్ళి నుంచోవాలి. కరెక్టా కాదా? ఎస్ సార్. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ఎనీ యాక్టర్స్ లైఫ్, ఎనీబడీస్ లైఫ్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్. నేను అందులో ఒక చిన్న భాగం ఆ సినిమాలో. కానీ నాకు అటువంటి అవకాశం దక్కింది ఆస్కార్ స్టేజ్ మీదకు వెళ్ళి నుంచినేలా. దట్ వాస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ ఫర్ మీ. చచ్చేంత వరకు ఆ ఫీలింగ్ నా గుండెల్లో ఉంటుంది. తర్వాత పుకార్ సినిమాకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ మెమరీ చివరి వరకు ఉంటుంది కదా? నేషనల్ అవార్డ్, దట్స్ ఏ నాకెంతో సన్నిహితమైన సినిమా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్రేటెడ్ ఫిలిం పుకార్. అండ్ ఆ టైంలో అది సక్సెస్ అవ్వలేదు, హిట్ అవ్వాల్సింది. ఎందుకంటే ఆ టైంలో ఇర్తిక్ రోషన్ కహో నా ప్యార్ రిలీజ్ అయింది. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మా సినిమా కొద్దిగా అంత బాలేదు. కానీ నాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సో ఐ ఫెల్ట్ రిడీమ్డ్. నాకొకటే తోచింది, కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మీ కూతురికి నేషనల్ అవార్డు దొరికింది. అంతకంటే మంచి విషయం ఇంకేం ఉంటుంది. నా వరకు నాకు ఆ మొమెంట్ ఆస్కార్ కంటే గొప్పది, నిజం చెప్తున్నాను. అప్పుడు నేను సోనం అలా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వెళ్లడం చూశాను. ఆ తరువాత మన భారతదేశపు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయనంటే నాకు ఎంతో గౌరవం, ఆయన చేతులతో సర్టిఫికేట్ ఇవ్వడం నేను పులకరించిపోయాను. ఎంతో సంతోషం అనిపించింది.